బీజేపీ పైన విమర్శలు చేశారు మాజీ సీఎం కేసీఆర్. బీజేపీ తెలంగాణకు పట్టిన శని అంటూ కామెంట్ చేశారు. దీనిపై రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఓటీపీ లాంటి వ్యక్తి అని, ఆయన ప్రభావం ఏం ఉండదని చెప్పారు. వాళ్ళిద్దరు ఇంకా ఏమన్నారో ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వంతో తమాషా బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదానిగా చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతులు. మేము బాగా కొట్టండి. మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం. అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం 9-10 అవసరం పడతాయి. అందులో 6 అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి. మెయిన్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్. దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి. కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు అవసరం కదా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. అక్కడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు. అనుమతులు తెచ్చిన ఉంటాం మేము. ఇంకా డిపిఆర్ వాపసు వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం? ఎంత లొల్లి చేయాలా, ఎంత హడావుడి చేయాలా? కేసీఆర్ గారు బయటకు వచ్చారు, ఏదైనా రాజకీయాలు ఏం మార్పు ఉంటే అంటున్నారు. ఏముంటుంది? కొన్ని నెలల తర్వాత బయటకు వస్తే ఓటీపీ లాని 1 టైం పాస్వర్డ్ వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు, ప్రజలు మర్చిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. తెలంగాణలో ఓటీపీ పాలిటిక్స్ నడవదు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ చూశారు, వాళ్ళ అవినీతిని చూశారు, వాళ్ళ పనితీరుని చూశారు, వాళ్ళ ఒక ఏదైతే ఫ్యూడలిజం చూశారు. కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ